ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్న నీకు రాకపోయా? నంబర్ 2, ఒక ప్రముఖ దినపత్రికలో మొన్న ఒక వార్త వచ్చింది. పంప్ వాటర్ ఫ్రమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇందులో చాలా స్పష్టంగా ఏ సీనియర్ అఫీషియల్ well versed in the issues relating to Medigadda, Annaram and Sundilla barrages said instead of waiting for full repairs, the government could adopt a simple temporary solution. All it requires is construction of a copper dam in upstream. They can store and regulate flows and water can easily be pumped from Medigadda to Annaram to Sundilla to Ellampalli. As envisaged in KLIS system, the official said, since Kaleshwaram barrages are a politically loaded issue, it is doubtful if the government would even consider such an idea. In a year like this, any water that can be used is pure gold, pure gold. The best part of the solution is the copper dam. ఇట్లా చాలా విషయాలు చెప్పినాడు. అంటే ఈ కరువు పరిస్థితుల్లో ఎలినినో సంవత్సరంలో చుక్క చుక్క నీళ్లు కూడా బంగారం కంటే విలువైనటువంటిది. నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది అని ఒక ఉన్నత అధికారి స్పష్టంగా చెప్పారు అని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. ఓకే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తవచ్చని స్పష్టంగా రాసినారు. నేను మొన్న కూడా చెప్పిన మీకు, తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్లు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రస్తుత ఇంజనీర్లు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా మనము చిన్న కాపర్ డ్యామ్ కట్టుకొని 8.5 కోట్ల రూపాయల ఖర్చుతో నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యమంత్రి గారు, ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడి. మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా
రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్ కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే